హలో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇవాళ తెల్లారితో మళ్ళీ ఇంటర్వ్యూకి వెళ్తున్నాం అనమాట. 4:40 అయింది. చూస్తున్నారా టైం ఇక్కడ ఎంత చీకటిగా ఉందో. చంద్రుడు చాలా బాగుంది కదా. సో బయలుదేరేసాం. ఎక్కడికి వెళ్తున్నాం అంటే మక్తూమ్ ఎయిర్పోర్ట్కి. దాని లోపల కార్గో ప్లేస్ ఉంది. అక్కడ ఒక డెలివరీ కంపెనీ ఉంది. దానికి ఇంటర్వ్యూకి వెళ్ళమన్నాడు మా ఫ్రెండ్. వెళ్ళమంటే ఎలా వెళ్ళాలరా అని వాడిని అడిగా. సో వాడు ఎట్టో ఒకట ట్యాక్సీకి వెళ్ళినాడు. అంత డబ్బులు నాకు లేదని చెప్పా. అందుకని వాడు వచ్చి వాళ్ళ ఫ్రెండ్ కాడ డ్రాప్ చేస్తాడు. ఆ ఫ్రెండ్ ఉండే చోటు దుబాయ్ ఇంటర్నేషనల్ సిటీ. సో ఇప్పుడు మనం అజ్మాన్ నుంచి దుబాయ్ ఇంటర్నేషనల్ సిటీకి వెళ్తున్నాం. మొహమ్మద్ బిన్ జాయిద్ రోడ్లో ఎప్పుడు వెళ్ళే రూటే చూస్తున్నారా. మార్నింగ్ 4:30 అయింది. అయినా కూడా ఎంత ట్రాఫిక్. స్కూల్స్ లేకుంటేనే. స్కూల్స్ స్టార్ట్ అయితే ఇంకెలా ఉంటుందో చూడండి. సో ఇది పరిస్థితి అనమాట. ఇక్కడ ట్రాఫిక్ భయంకరంగా ఉంటుంది ఎప్పుడు అజ్మాన్ నుంచి దుబాయ్కి వెళ్ళాలంటే. సో ఇప్పుడు ఇంత ఎర్లీ మార్నింగ్ బయలుదేరితేనే అక్కడికి 6:30, 7కి అంతా రీచ్ అవుతాం. సో మా ఫ్రెండ్ అక్కడ డ్రాప్ చేయమన్నా ఓకే అన్నాడు. బయలుదేరుతాం. చూస్తున్నారా ఇదంతా దుబాయ్ ఇంటర్నేషనల్ సిటీకి. ఇప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి వేరే కార్ ఎక్కి వెళ్ళాల్సింది వస్తుంది అనమాట. సో ఇక్కడ ఒకటి నోటీస్ చేసా. దుబాయ్ ఇంటర్నేషనల్ సిటీలో మనం దుబాయ్ ఇంటర్నేషనల్ సిటీ అని మ్యాప్లో ఉంటుంది. మ్యాప్ని జూమ్ కొద్దిగా చేయడం ద్వారా మీకు ఏముంటుందంటే లోపల ఇంగ్లాండు, రష్యా, చైనా, మొరాకో, గ్రీస్ అని వేరే వేరే దేశాల పేర్లన్నీ ఉంటాయి. సో ఇప్పుడు మనం వెళ్ళేది వచ్చి ఇంగ్లాండ్ అనమాట. ఇంగ్లాండ్ అంటే ఇంగ్లాండ్కి వెళ్ళట్లే, దుబాయ్లోనే ఇంగ్లాండ్కి వెళ్తున్నాం. సో వెళ్ళేటప్పుడు వీడియో రికార్డ్ చేస్తున్నా చూడండి. మ్యాప్ కూడా చూపిస్తా. దుబాయ్ ఇంటర్నేషనల్ సిటీ జూమ్ చేస్తే ఇంగ్లాండ్ వస్తుంది. ఇప్పుడు ఇంగ్లాండ్లోనే మా వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు. అతను మనల్ని మక్తూమ్ ఎయిర్పోర్ట్కి తీసుకొని వెళ్తాడు. సో నేను కంటిన్యూగా 3 వీడియోలు పెడతా. ఇది ఫస్ట్ వీడియో. సెకండ్ వీడియో అక్కడ ఏం ఇంటర్వ్యూలో ఏం అడిగారు, శాలరీ ఎంత ఇస్తానన్నారు, అక్కడ ఏమేమి ఉంటాయి అవన్నీ నెక్స్ట్ వీడియోలో చెప్తా. ప్రస్తుతానికి చూడండి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఇతనితో మక్తూమ్ ఎయిర్పోర్ట్కి వెళ్తాం. మేము అక్కడ 4:40కి బయలుదేరితే ఇక్కడ 5:20కి వచ్చాం. ప్లేస్ చూస్తున్నారా, చాలా బాగుంటుంది. ఇక్కడ మన వాళ్ళే ఇండియన్స్, పాకిస్తాన్ వాళ్ళు ఎక్కువ ఉంటారు. అన్ని దేశాలలో ఉంటారు. చైనా రెస్టారెంట్ అని అన్నీ ఉంటాయి ఇక్కడ. సో అది ఫ్రెండ్స్, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో